డియర్ CSAP స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. CSAP 2026 రౌండ్ 2 కూడా అయిపోయింది. మరి అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తే మరి JEE 2026 స్టూడెంట్స్కి మన ఛానల్కి సుస్వాగతం చెప్తున్నాను. ఇది కట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఆల్రెడీ ఇది యాక్యురేట్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఎక్కడ కూడా మనము ఏ గూగుల్లో ఇన్ఫర్మేషన్ తీసిందో కాదు, వాళ్ళ వెబ్సైట్లో యాక్యురేట్గా వచ్చింది. JEE స్టూడెంట్స్ అయితే గుర్తుంచుకోగలరు. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏంటంటే కంప్యూటర్ సైన్స్ మెటీరియల్స్ రెండే ఉన్నాయి. దీనికి సంబంధించింది స్టూడెంట్స్ ఏ విధంగా మరి కేటగిరీ వైజ్ కూడా కట్ ఆఫ్ చూద్దాం. ఇక్కడ రౌండ్ 2లో మరి CSE రావాలంటే 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఎంత ర్యాంక్ రావాలి, మరి మెటీరియల్స్ వాళ్ళకి ఎంత ర్యాంక్ రావాలో చూసినట్టయితే ఇక్కడ మనకి CSE ఓపెన్లో మనకి CSE 50,000కి వచ్చింది. 50,000 మెటీరియల్స్ 93,000కి వెళ్ళిందమ్మా. మెటీరియల్స్ ఆల్మోస్ట్ ఆల్ 93,000కి ఇది. ఇక EWS స్టూడెంట్కి వెళ్తే 67,477 67,000. ఇక్కడ మరి మెటీరియల్స్ 127,543 CRL ర్యాంక్ EWSకి అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అయితే వచ్చింది. మరి అదేవిధంగా 69,558 OBC NCL CSE 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్సు మరి స్టూడెంట్స్కి అయితే OBC NCL వాళ్ళకి 69,558కి వచ్చింది. మరి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మెటీరియల్ ఇంజనీరింగ్ 5 ఇయర్స్ 121,000 OBC NCL 121,430కి అయితే. ఇక SC స్టూడెంట్ విషయంలో 118,287 కంప్యూటర్ సైన్స్ CSE 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ వచ్చింది. ఇక్కడ మెటీరియల్స్ అయితే 2,39,854 అమ్మ. 2,39,854 ఈ స్టూడెంట్స్కి అయితే ఇక్కడ మెటీరియల్ సైన్స్ అయితే వచ్చింది. అదేవిధంగా చూసినట్టయితే మీరు ఇక్కడ ST స్టూడెంట్స్ ఏమీ లేదు, మరి టాట్ కేక్ లాగా ఓన్లీ EWS OBC ST స్టూడెంట్స్కి అసలు సీట్లే లేవు. ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు CSAP రౌండ్ 1తోనే మరి అందరు లాక్ చేసుకున్నారు. రౌండ్ 2కి ఇక్కడ అవైలబిలిటీగానే మరి స్టూడెంట్స్ అయితే లేరు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. JEE 2027 ఎవరైతే రాస్తున్నారో ఇలాంటి డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ మంచి డీటెయిల్స్ కావాలంటే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసినా మీరు నాతో అసోసియేట్ అవ్వాలంటే నెక్స్ట్ ఇయర్ ఇదే సంవత్సరానికి 1 ఇయర్ అసోసియేట్ అయ్యి మీ పిల్లలు IITల్లో కానీ NITల్లో మరి IISc బెంగళూరులో కూడా చేరే విధంగా మరి మేము హెల్ప్ చేయటం అయితే జరుగుతుంది. మోటివేషను మరి అదేవిధంగా మరి కట్ ఆఫ్స్ కానీ మరి ఎన్ని మార్క్స్ రావాలన్నీ మరి మీకు అన్ని గైడ్ చేయడం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ అందరూ కూడా, పేరెంట్స్ ఎస్పెషల్లీ మీరు పేరెంట్స్ అనేవాళ్ళు నేను కొత్తగా మరి JEE 2027 ఉండేవాళ్ళు మా నాలెడ్జ్ పెంచుకోండి. స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్కి ఎక్కడెక్కడ ఎన్ని మార్క్స్ వస్తే ఎంత పర్సంటైల్ వస్తుంది, ఎంత పర్సంటైల్కి ఎంత ర్యాంక్ అని మనకు 3 స్టేజ్లు ఉంటాయి. మార్క్స్ పర్సంటైలు స్టూడెంట్స్ స్టేజ్ 1 మరి మార్క్స్ పర్సంటైల్ అంటే జనవరి వరకు మనకు పర్సంటైలే వస్తుంది స్టూడెంట్స్. తర్వాత మీకు ఏప్రిల్ సెషన్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో అయిపోయిన తర్వాత అప్పుడు మీకు ర్యాంక్స్ ఇస్తారమ్మ, గుర్తుపెట్టుకోండి. జనవరి సెషన్లో యూ విల్ గెట్ ఓన్లీ పర్సంటైల్ మాత్రమే వస్తుంది, మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ మాత్రమే వస్తుంది. తర్వాత ర్యాంక్ అనేది మనకి ఏప్రిల్ సెషన్లోనే వస్తుంది. ఇది స్టూడెంట్స్ మరి జస్ట్ జనరల్ నాలెడ్జ్ పర్పస్, స్టూడెంట్స్ అందరూ అవేర్నెస్గా ఉండాలి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.